నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం నక్షత్రాల సిరీస్ మొదలుపెట్టాం. నక్షత్రాల సిరీస్లో ఇది రెండో వీడియో. సో భరణి నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, భరణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఏంటి, స్వభావాలు ఏంటి, వాళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే కలిసి వస్తుంది, బిజినెస్ చేస్తే మంచిదంటారా లేకపోతే జాబ్ చేస్తే మంచిదంటారా, వాళ్ళకి 2026 సంవత్సరంలో బాగా కలిసి వచ్చే నెలలు వారాలు ఏంటి గురుగారు, ఒక్కసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా. ముందుగా మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గురుగారు. సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు. మరి ఇక 2020 సంవత్సరం రాకముందే ఎంజాయ్ చేసుకుంటే అయిపోతుంది. అయితే భరణి నక్షత్రం, ఈ భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా మేషరాశి కిందే వస్తాయి. ఈ 4 పాదాలు మేషరాశి కిందే వస్తాయి. భరణి నక్షత్రం 4 పాదాలు. అయితే మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి బేబీకి కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంటుంది. మొదటి పాదంలో పుట్టిన వారికి పుట్టిన బేబీకే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక 2, 3 పాదాలకైతే ఇబ్బంది లేదు. గురుగారు, మొదటి పాదం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తుంది? అలా కాదు, నక్షత్రం మొదలైన సమయానికి బట్టి నక్షత్రం పరిమాణం వచ్చేసి 24 గంటలు లేదా 25 గంటలు ఉంటుంది. దాంట్లో 4 యుగాలు 4 పాదాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పాదం అనేది ఎట్లా వస్తుంది అనేది ఆ నక్షత్రం మొదలైనటువంటి సమయాన్ని బట్టి ఉంటుంది. అది మిగులు తగిలి వచ్చింది అనుకోండి ఒకలా ఉంటుంది. సో నక్షత్రం అనేది ఏ సమయంలో వస్తుందో తెలియదు. ఆ సమయానికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటి అధ్యాయం మొదటి పాదం, రెండో అధ్యాయం రెండో పాదం, అలా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఈ తర్వాత గోచారం మనం చూసుకున్నట్టయితే, పుట్టిన సమయాన్ని చూసుకున్నట్టయితే మనకు పాదాలు అనేది తెలుస్తుంది. అయితే 4 పాదాలు కూడా మేషరాశి కింద వస్తాయి. ఈ భరణి నక్షత్రం కూడా ఎట్లా ఉంటుందంటే, మొదటి పాదంలో పుట్టిన బేబీకి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేదాకైతే కనపడుతుంది. ఇక రెండో పాదం, మూడో పాదం బాగానే ఉంటుంది. ఇక 4వ పాదంలో పుట్టినటువంటి భరణి నక్షత్రం వారికి తండ్రికి కొంచెం దోషం అయితే కనపడుతుంది. అయితే వీరు కొంత శాంతి హోమం, శాంతి పూజ చేయించుకోవాలి. 11 రోజుల్లోపే చేయించుకోవాలి, లేదు అంటే 21 రోజుల్లోపు చేయించుకోవాలి. ఇక చివరిగా అయితే 31 రోజు అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది వారి యొక్క కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, లేదు మాకు ఎవరు తెలియదు అంటే కనుక శివాలయాల్లో లేదా ఆంజనేయ స్వామి గుడిలో లేదంటే కనుక వినాయక ఆలయంలో కనుక ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు అయితే ఖచ్చితంగా ఆ దానాలు చేసుకోవాలి. అప్పుడు ఆ ఉన్నటువంటి సమస్య, ఆ దోషం పరిహారం అవుతుంది. ఇది పుట్టిన తర్వాత. ఇక 4 పాదాల్లో దేనిలో పుట్టినప్పటికీ కూడా వారికి మొదటి లెటర్ దేని నుంచి మొదలైతే భరణి నక్షత్రంలో పుట్టిన వారికి మొదటి లెటర్ యా ఈ యు యా ఇలా లెటర్స్ ఉంటాయి. ఇంకొకటి వి మీద వచ్చే లెటర్స్ విఐ విఓ విఏ ఈ లెటర్స్ మీద నేమ్ పెడతారనమాట, ఇంగ్లీష్ లెటర్స్ ప్రకారంగా. ఈ అయితే మనకి తెలుగులో వచ్చేటప్పటికి వై ఉంటుంది కదా, అది యా మేము పెట్టవచ్చు, మా మేము పెట్టి కూడా పెట్టుకోవచ్చు చాలామందిను. ఇక వా ఉంటుంది కదా తెలుగులో, వా లెటర్స్ వా ఇలా వాకు వృత్తం కావచ్చు, వాకు క్రావడి కావచ్చు, ఇలాంటి లెటర్స్ వచ్చేటువంటి వాటిల్లో ఎక్కువ శాతం కనిపిస్తారు భరణి నక్షత్రం వారు. ఇకపోతే ఈ భరణి నక్షత్రము చాలా చాకచక్యమైనది, హైపర్ మైండ్ అంటారు కదా, ఈ హైపర్ గ్రైడ్ మైండ్ అనమాట వీరిది. ఎక్కువ శాతం ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఈయన తెలుసు కదా, భక్త కన్నప్ప. భక్త కన్నప్ప మనకి కడుపులో ఉండగానే ప్రహ్లాదుడు అనమాట. ఈ ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు కానీ నారాయణ నారాయణ అంటూ సౌండ్లు వినిపిస్తాయి అన్నమాట. అలానే ఈ యొక్క ఆ భరణి నక్షత్రం వారు కూడా పుట్టుకతోనే తెలివితేటలతో ఎక్కువ ఉంటాయి. వారికి హైపర్ మైండ్తో ఆలోచిస్తారు, 4 రకాల భాషలు మాట్లాడగలుగుతారు, 4 దేశాలు తిరగలుగుతారు, 4 రంగాల్లో కూడా వీరికి నైపుణ్యం ఉంటుంది. కాబట్టి ఈ భరణి నక్షత్రం వారు ఎక్కడున్నా కూడా చాకచక్యంగా సంపాదించుకోగలుగుతారు. మనం అనుకుంటాం అంటే మనకు తెలియకుండా మన దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయా, అరే నాకు తెలియలేదే అనుకుంటారు ఎవరైనా చూస్తే. అంత బాగా సంపాదించుకోగలుగుతారు, వనరులు సృష్టించుకోగలుగుతారు. అలానే వీరికన్నా ముందు ఎవరైనా ఉండి వారి యొక్క మత కోలలాలు సృష్టించిన వాళ్ళు, లేకపోతే గొడవలు పడి విడిపోయిన వారు, లేకపోతే కాళ్ళు చేసి విడిచేసి బంధువులను దూరమైన వారు ఉంటారు కదా, వారి అందరినీ కూడా ఒక దాటికి తీసుకొస్తారు. ఎక్కడ గొడవ అయినా అక్కడ గొడవ లేకుండా సమస్యను పరిష్కరింపజేస్తారు. వీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి కాదు, కొత్తగా ఏదైనా నిర్వహిస్తారనమాట. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, ఎందులోనైనా వీరు నిమగ్నమైపోతారు.
మెడికల్ దాంట్లో ఇంకా బాగా డాక్టర్గా పరిగణలోకి తీసుకోవచ్చు వీళ్ళని. ఇంకా డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ కోడింగ్, ఇలాంటి వాటిలో వీళ్ళు చాలా చాకచక్యంగా ముందుకు చూపుకెళ్తారు, ముందుగా అడుగు వేస్తారు. అలానే వీరికి నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పితృదోష కూడా వీరికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి వీరికిను. ఎందుకంటే కనుక కుజుడు ఎక్కువగా వీరి స్థానంలో చెడు చూపిస్తూ ఉంటాడు, కాబట్టి వీరికి కుజదోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి అందుకే ఎప్పుడైనా భరణి నక్షత్రంలో మనం చూసినట్టయితే కనుక చాలా వరకు కూడా 1-2 పెళ్ళిళ్ళు ఉంటాయి, మ్యాక్సిమం 2 పెళ్ళిళ్ళు అలా ఉంటాయి. లేదంటే కనుక ఎక్కడో దగ్గర ఎఫ్ఐఆర్స్ లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వారికి ఒక దగ్గర స్థల చలనం అనేది సరిగా ఉండదు. అందుకే వీరికి అట్రాక్షన్ చేసేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూడటానికి చాలా అందంగా ఉంటారు, హైట్గా ఉంటారు. అంటే నేను భరణి నక్షత్రంలో పుట్టానండి, హైట్ లేదు కదా, అందంగా లేదు కదా అంటే ఇక్కడ 2 రకాలు చూసుకోవాలి. భరణి నక్షత్రంలో పుట్టడం ఒకటైతే దానికి తగ్గట్టు గోచార ప్రకారం కూడా హైట్ తగ్గే చాయిస్ ఉంది. గోచార ప్రకారం కూడా అట్రాక్షన్ అవ్వలేకపోవచ్చు. అది ఎలా అంటే భరణి నక్షత్రం అశ్విని భరణి నక్షత్రంలో పుట్టిన వారికి మేషరాశి కింద వస్తారు. ఈ మేషరాశిలో వారు పుట్టినప్పుడు చంద్రుడు అంటారు. ఈ చంద్రుడితో పాటు శని కానీ కుజుడు కానీ ఉన్నారనుకోండి, వారు సన్నగా పుడతారు, హైట్ తక్కువగా పుడతారు, వారికి కోళమొహంగా ఉంటుంది. లేదు భరణి నక్షత్రంతో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడితో పాటు శుక్రుడితో పుట్టాడు అనుకోండి, వారికి చూడటానికి చాలా అందంగాను, చాకచక్యంగాను, మంచి హైట్, పర్సనాలిటీగాను ఉంటారు. ఇక భరణి నక్షత్రంతో కేతువు కానివ్వండి, రాహు కానివ్వండి, బుధుడు కానీ పుట్టారనుకోండి, వాడు మధ్యస్థ హైట్తోనో స్క్వైర్ ఫేస్తోనో ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇలా మనము గోచార ప్రకారం కూడా అంగవైకల్యాలు, అందాలు సృష్టించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గురువుగారు చెప్పినట్టు లేరు కదా, నేను భరణి నక్షత్రం కాదేమో అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అయితే భరణి నక్షత్రంలో పుట్టిన వాడైతే ఇలా ఉంటారని మాత్రం కేవలం చెప్పొచ్చు. ఇకపోతే వీరికి 6, 9, 4 స్థానాల్లో కనుక శుక్రుడు లేదా కేతువు కనుక ఉన్నట్లయితే వీరికి 22 సంవత్సరాల్లోపే పెళ్ళైపోతుంది. ఇకపోతే 9, 6, 3వ స్థానంలో కనుక బుధుడు కానీ రవి కానీ ఉన్నట్లయితే, ఇది వారు పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఉన్నట్లయితే కనుక ఈ భరణి నక్షత్రం వారికి ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా 36 సంవత్సరాల వరకు కూడా పెళ్ళవదు. ఇక మోసపోతూ ఉంటారు, అబద్ధాలు వింటూ ఉంటారు. ఇవాళ మోసపోయారా అంటే మళ్ళీ రెడీగా ఉంటారు మోసపోవటానికి. సంపాదించిన సంపాదన అంతా పోతూనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే భరణి నక్షత్రం వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు. అంటే అందరినీ ఈజీగా నమ్మేస్తారు, చాలా తెలివి కల వాళ్ళు, సంపాదిస్తారు, ఇందులో ఓకే. కానీ అందరూ మనవాళ్లే కదా, ఏమవుతుందిలే అని నమ్మేస్తారు. ఆ నమ్మడం వలన మోసం చేస్తారు. ఎవరిని నమ్మకూడదు అంటే వీరి జాతక ప్రకారంగా నమ్మేస్తారు అంతే. నమ్మడం వల్ల ఆటోమేటిక్గా మోసం చేస్తారు. మళ్ళీ వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే సెట్ అవుతుందంట 2026లో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఇంతకుముందు చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇంతకుముందు చేసేటువంటి జాబ్స్ కానివ్వండి కొనసాగించవచ్చు. 2026 సంవత్సరంలో వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర తగ్గుతుంది. కాబట్టి ఇది భరణి నక్షత్రం కాబట్టి 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా బాధించేటువంటిగా కనిపించట్లేదు. ఇకపోతే వీరికి 2026 సంవత్సరంలో ఒక గండం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి గండం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమేర ఆచి చూసి ప్రయాణాలు చేయాలి. సొంత వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ వెహికల్ కండిషన్లో ఉందా లేదా, దాంట్లో సరైనటువంటి విధానం ఉందా లేదా, ఒకటి. రెండోది నిద్ర వస్తుందా లేదా, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది నా సలహా అయితే చూసుకోవాలి. రెండోది రాహుకాలంలో వీరు బయలుదేరకూడదు. భరణి నక్షత్రం వారు రాహుకాలంలో ప్రయాణం చేయకూడదు. ఇకపోతే బుధవారం, గురువారం అస్సలు ప్రయాణం చేయకూడదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంది అంటే కనుక నలుగురు కలిసి ప్రయాణం చేసేటువంటి వాటిల్లో అయితే కొంతమేర వారికి పర్వాలేదు అనుకోవచ్చు. అంతేగాని వెహికల్ ఉంది కదా వేసుకుపోదాం అని చెప్పేసి వేసుకుపోయినారంటే అది కొంచెం గండంతో కూడినటువంటి వ్యవహారం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అంటే వాహన గండాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దానివల్లనే కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇకపోతే ఈ భరణి నక్షత్రం వారికి అయితే కనుక మనం అనుకున్నట్టుగా ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే మెడికల్ వాటిలో కూడా చాలా బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే అలాంటి వాటిలో చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకటైతే చెప్పొచ్చు, భరణి నక్షత్రం వారు ఎక్కడైనా సరే డాక్టర్గా చదివి ఉంటే కనుక, ఎండి డాక్టర్గా ఎవరైనా చదివి ఉంటే, బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇలాంటి డాక్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితమైనటువంటి అవకాశం లభించేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫిబ్రవరి
మార్చిలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాల్లో అయితే పెళ్లి ఒక్కసారి కూడా కానటువంటి భరణి నక్షత్రం వారికి పెళ్లి ఏజ్ వచ్చిన వరకు అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళయ్యే పెళ్లి అవకాశం అవుతుంది. ఉంది. అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహాల వారికి అప్పుడు సానుకూలంగా ఉంటున్నాడు అక్కడ శుక్రుడు వచ్చి. కాబట్టి వీరికి పెళ్ళయ్యే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా పెళ్లి కానివారు మాత్రమే. ఇక స్త్రీలకు వచ్చేసేసి బ్యాంకింగ్ రంగాల్లో వారికి జాబ్ అయితే వస్తుంది. లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసి ఉండి ఉంటే కనుక వారికి దాని తగ్గటువంటి కాల్ లెటర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఆగస్టు తర్వాత అయితే అవుతుంది. 2026 సంవత్సరం భరణి నక్షత్రం వారికి స్త్రీలకైతే. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ వీరికి బాగుంటుంది. బ్లూ కలర్ కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఇక స్త్రీ పురుషు ఇద్దరికి కూడాను. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దైవం దత్తాత్రేయ స్వామి బాగా కలిసి వస్తుంది. వినాయక స్వామి బాగా కలిసి వస్తుంది. ఇక భరణి నక్షత్రం కాబట్టి వీరికి అధిపతి శివుడు కాబట్టి శివుని యొక్క అనుగ్రహం కూడా వీరికి కావాలి కాబట్టి పార్వతీ శివుని కూడా వీరికి బాగానే కలిసి వస్తారు. 3 మాసాలకు ఒకసారి అయినా సరే పంచామృత అభిషేకం చేయాలి శివాలయంలో. లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా కూడా వీరికి బాగుంటుంది. ఇకపోతే వీరికి బఠానీలు కానీ శనగలు కానీ ఉంటాయి. ఇవి 3 మాసాలకు ఒకసారి అయినా సరే వారి కులదైవం ఇష్టదైవం ఎవరైనా ఉంటే కనుక అక్కడ ఈ గుగ్గిళ్ళని వండేసి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఇది వీరికి 3 మాసాలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది 2026 సంవత్సరంలో. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, శనివారం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంకా అత్యవసరంగా ఉందంటే సోమవారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా ఉంటుంది, లక్కీ నెంబర్. వీరి లక్కీ నెంబర్ వచ్చేసి 6, 6 అండ్ 4 ఈ 2 కూడా లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు ఈ భరణి నక్షత్రం వారు. ఇకపోతే వీరికి వీరే చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక తమలపాకులు ఉంటాయి. తమలపాకులు ఈ తమలపాకులు గ్రైండింగ్ చేసి ఆ పేస్ట్ని పాలలో కలిపేసి ఆ ఒక పాల మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళేసి రావి చెట్టు దగ్గర అభిషేకం చేసుకోవాలి. ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య పౌర్ణమికైనా సరే మాసానికి ఒకసారి అయినా సరే చేయాలి. ఇలా చేస్తూ ఉంటే 2026 సంవత్సరంలో భరణి నక్షత్రం వారు కూడా దిగ్విజయంగా పై స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయాణాలు ఒకటైతే మాత్రం తగ్గించుకుంటే మంచిది. తప్పకుండా గురుగారు. భరణి నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రం గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.